ఈరోజు మీరు ఎంతోమంది సంతానము లేకుండగా ఈరోజు వచ్చారు కదా. మీరు ఎన్నో మాటలు పడుతూ, అయ్యో నాకంటే వెనుక పెళ్ళయిందే, వారికి సంతానం అయ్యింది, నాకంటే వెనుక మందిరానికి వచ్చారు, వాళ్ళకి సంతానము కలిగింది, అయ్యో నాకే ఎందుకు ఇలా అని బాధపడుచున్నావేమో. ఇరుగు పొరుగు వారు మాటలు అంటున్నా ఆ మాటలకు కృంగిపోతున్నావు, పడుతున్నావేమో. అయ్యో నా అనుకున్న వాళ్ళే నాకు అంటున్నారు మాటలు అని బాధపడుచున్నావేమో. అయితే దేవుడు అంటున్నాడు, బిడ్డ, తల్లి అయిన మరుచినేమో కానీ నేను నిన్ను మరువను, నిన్ను నా అరచేతుల్లో చెక్కుకున్నాను, ఎందుకు భయపడుచున్నావు బిడ్డ అని దేవుడు అంటున్నాడు. ఎందుకు భయపడుతున్నావు? ఆయన అరచేతుల్లో చెక్కుకున్నాడు, నేను ఎలా మరుస్తున్నాడని భయపడుచున్నావు బిడ్డ. ఆయనకు తెలీదా నీకు ఏమి ఇవ్వాలో ఏమి లేదు అని? ఏమో కొన్ని శ్రమలున్నాయేమో, నీవు ఇంకా కొన్ని అనుభవించవలసిన శ్రమలున్నాయేమో. వాటన్నిటిని తీసివేసి నీకు శ్రేష్టమైన దానిని నీకు ఇవ్వాలని దేవుడు అనుకుంటున్నాడేమో కదా. వాళ్ళంటున్నారు వీళ్ళంటున్నారు అని నీవెందుకు బాధపడుచున్నావు? వాళ్ళందరూ అన్న మాటలన్నీ నీవు గుర్తుపెట్టుకో. ఎందుకంటే దేవుడు కార్యము చేసిన రోజున నీవు వారి మధ్యలో నీవు తల ఎత్తేలాగున దేవుడు చేస్తాడు. బలో యేసు మహారాజుకి హల్లెలూయా. దేవునికి